ఇక కేంద్ర ప్రభుత్వం రేపు పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో జాతీయ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కేంద్రం నుంచి అధికారిక అజెండా వెలువడటంతో దీనిని ఎదుర్కొనేందుకు ఇండియా కూటమి సిద్ధమవుతోంది. ఈ కీలక అంశంపై చర్చించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కూటమి నేతలు సమావేశమయ్యారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరిగే నష్టం, రాజకీయ పరిణామాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. రేపటి నుంచి 18 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో కూటమి పార్టీలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. చివరి నిమిషం వరకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్న యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. నేటికి ఇదే అంశానికి సంబంధించి ఏపీ బ్యూరో చీఫ్ జేక్ సలాం మరింత సమాచారం అందిస్తారు. చెప్పండి సలాం, డీలిమిటేషన్ గురించి దక్షిణాది రాష్ట్రాలు ఏమంటున్నాయి, అప్డేట్స్ తెలియజేయండి. పార్లమెంటులో రేపు జరగబోయే 3 రోజుల ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో ప్రస్తుతం రాజకీయ వాతావరణం కాస్త ఉత్కంఠభరితంగా మారిందని చెప్పవచ్చు. అయితే ఈ పరిణామాలకు సంబంధించి ప్రతివ్యూహాలలో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయని కూడా మనం చూడవచ్చు. అయితే తాజాగా మనం చూస్తే ఏదైతే ఈ డీలిమిటేషన్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లు 2026 గురించి ప్రస్తుతం రేపు అంటే 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చించేందుకు కూడా తాజాగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు నేడు భేటీ అయ్యారు. అంటే ఏప్రిల్ 16 నుండి 18 వరకు జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం అనుసరించబోయే వ్యూహాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగిందని అంతర్జాతీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ సమావేశంలో పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం పాల్గొన్నారు. అయితే ఒకసారి మనం డీలిమిటేషన్ గురించి కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలు మనం ఒకసారి చూస్తే లోక్సభ స్థానాల పెంపు ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాలను 850కి, రాష్ట్రాలకు 815, కేంద్ర పాలిత ప్రాంతాలకు 35 పెంచాలని కేంద్రం ప్రతిపాదించేటటువంటి పరిస్థితి. అదేవిధంగా మహిళా రిజర్వేషన్ కూడా 2029 ఎన్నికల నాటికి చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించారు. నారీ శక్తి వందన అధినియంను అమలు చేయడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. అలాగే 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కూడా ప్రభుత్వం యోచిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనిపై ఇండియా కూటమి ఆందోళన చెందేటటువంటి పరిస్థితి ఉంది. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లేటటువంటి అవకాశం ఉందని ప్రస్తుతము జోరుగా దక్షిణాది రాష్ట్రాల్లో చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. కేవలం జనాభా ప్రాతిపదికన సీట్లను పెంచితే జనాభా నియంత్రణ పాటించిన ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంట్లో ప్రాతినిధ్యాన్ని కోల్పోతాయని కూడా పలువురు వాదిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ ఏపీలో మాత్రం కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉంది కాబట్టి అంటే యాక్చువల్గా ఇదంతా మనం చెప్పుకోదగ్గది కేవలం జనాభా ప్రాతిపదికన సీట్లను పెంచితే జనాభా నియంత్రణ పాటించిన
రాష్ట్రాలకు పార్లమెంట్లో ప్రాతినిధ్యాన్ని కోల్పోయేటటువంటి అవకాశం ఉంటుందని ఇప్పటికే ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే అధికారంలో ఉంటుందో అక్కడ కానివ్వండి, అదేవిధంగా ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో కానివ్వండి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఉనికి లేని రాష్ట్రాల్లో కూడా వీళ్ళతోటి కొద్దిగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల సమయంలో ఈ బిల్లును తీసుకురావడం ప్రధానంగా విపక్షాలను ఇరుకాటంలో పెట్టే ప్రయత్నమని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే సీట్ల పెంపునకు జనాభాతో పాటు ఆర్థిక పనితీరు వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని, కొత్త కులగణన ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఖర్గే నివాసంలో జరిగినటువంటి ఈ భేటీలో రాహుల్ గాంధీ, ఒమర్ అబ్దుల్లా ఇతర కూటమి నేతలు పాల్గొని పార్లమెంట్ లో ఉమ్మడిగా పోరాడాలని నిర్ణయించడం జరిగింది. మొత్తం మీద రేపటి నుంచి ప్రారంభం కానున్న 3 రోజుల ప్రత్యేక సమావేశాలకు హాజరు కావాల్సిందిగా కాంగ్రెస్ తన ఎంపీలకు 3 లైన్ విప్పును ఇప్పటికే జారీ చేసినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సలాం.